విజయవాడలో ఉంటూ విజయవాడలో ప్లేసెస్ చూడకపోతే ఎలా చెప్పండి. అందుకే నేను ఇప్పటిదాకా చూడని అంబేద్కర్ స్టాచ్యూని ఈరోజు ఫుల్గా కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు మీరు చూస్తున్నది అంబేద్కర్ స్టాచ్యూ ఎంట్రన్స్ గేట్ దగ్గర పార్కింగ్ అనమాట. మనకి ఎంట్రీ టికెట్, పార్కింగ్ టికెట్ లోపల టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ పార్కింగ్ టికెట్ చూపిస్తేనే మనం పార్కింగ్లో పెట్టిన వెహికల్స్ని బయటికి వెళ్ళడానికి అలౌ చేస్తారు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఇది ఎటువైపు ఉంటుందో మనం ఇక్కడ డైరెక్షన్స్తో అయితే డిస్ప్లే చేశారు చూడండి. ఫస్ట్ మనం అయితే కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకుందాం. ఓకే చలో. అలా కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వస్తే రైట్ సైడ్లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, టికెట్ కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఎంట్రీ టికెట్ 5 రూపీస్. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఒకటే అనమాట. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మాత్రం ఎంట్రీ టికెట్ అయితే లేదు. పార్కింగ్ విషయానికి వస్తే 2 వీలర్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 4 వీలర్కి 30 రూపీస్, బస్ లాంటిది అయితే 100 రూపీస్. ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లోపల సెల్ ఫోన్లో పిక్స్, వీడియోస్ తీసుకోవచ్చు. బట్ కెమెరా లాంటివి అలౌ చేయాలంటే వాటికి మాత్రం విడిగా ఛార్జ్ చేస్తున్నారు. కమర్షియల్ ఫోటోగ్రఫీ 1000 రూపీస్, సినిమాటోగ్రఫీ లాంటివి అయితే 5000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను అక్కడనే వచ్చా, సో 5 రూపీస్ ఎంట్రీ టికెట్, బైక్ ఏమో 10 రూపీస్ పార్కింగ్ అనమాట. టోటల్ 15 రూపీస్ పడింది నాకు. చలో ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం రండి నాతో పాటు. లోపల ఎంటర్ అవుతున్నప్పుడు గ్రీనరీ వెల్కమ్ చెప్తుంది మనకి. గడ్డి మొక్కలు చాలా చక్కగా పెంచుతున్నారు. మధ్య మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశారు లైటింగ్స్తో పాటు. వన్స్ లైట్స్ వెలిగాక ఇక్కడ ప్లేస్ బ్యూటీ డబుల్ అయిపోద్ది. పక్కా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారని అర్థమైంది. ఈవినింగ్ టైం సన్సెట్ అయింది. జస్ట్ స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాంతోపాటు అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా సింపుల్ సూపర్, అసలు చాలా బాగుంది. అంబేద్కర్ గారి గురించి తెలియని వారు ఉండరు. అయినా సరే ఆయన్ని, ఆయన లైఫ్ని, ఆయన అచీవ్మెంట్స్ని, ఆయన చేసిన గొప్ప పనుల్ని ఈరోజు కొన్ని గుర్తు చేసుకుందాం ఈ వ్లాగ్ ద్వారా. చూస్తున్నారుగా ఇక్కడ గోడల మీద ఉన్న స్కల్ప్చర్ గ్లాస్ ఫ్రేమ్స్. అంబేద్కర్ గారు పుట్టిన ప్లేసు మౌ అనమాట. మధ్యప్రదేశ్లోని ఇండోర్ డిస్ట్రిక్ట్లో మౌ అనేది ఒక టౌన్ అనమాట. మధ్యప్రదేశ్ గవర్నమెంటు ఆయన బర్త్ ప్లేస్కి గుర్తుగా మౌ టౌన్ని అంబేద్కర్ నగర్గా పేరు మార్చి ఆయనకి డెడికేట్ చేసింది. అంబేద్కర్ గారి చిన్నతనంలో ఆయనకి ఎడ్యుకేషన్ పరంగా ఆయన ఫాదర్ అండ్ టీచర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. పేదరికంలో ఉన్నప్పటికీ ఆయన పట్టుదలతో, కృషితో, అన్నయ్య అక్కల సహకారంతో బొంబాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు. హయ్యర్ స్టడీస్ కూడా కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద చదువులు చదివి కొలంబియా యూనివర్సిటీ నుండి డిగ్రీ, డాక్టరేట్ సర్టిఫికేట్ సాధించారు. కష్టాలు ఎదురైనా అంబేద్కర్ తన విద్యలో పట్టుదలతోనే ఉన్నారు. బయట లైట్స్ అయితే వేసేశారు. వర్కింగ్ డేస్ కాబట్టి క్రౌడ్ అంతగా లేదు. సాటర్డే, సండే అయితే మాత్రం ఫ్యామిలీస్తో క్రౌడ్ గట్టిగా ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్కి బుక్స్ ద్వారా అంబేద్కర్ గారి గురించి చెప్పడం కన్నా ఇలా ఇక్కడికి తీసుకువచ్చి కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఆయన గురించి చెప్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. మనం చూడాల్సింది ఇంకా చాలా ఉంది. లోపల అంబేద్కర్ గారి ఫోటో గ్యాలరీ ఉంటుంది. 10 AM to 7:30 PM ఈ టైంలోనే అలౌ చేస్తారు. ఆఫ్టర్ 7:30 లోపల మనం ఫోటో గ్యాలరీ చూడడానికి అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. సో ఈవినింగ్ వచ్చేవాళ్ళు కొంచెం తొందరగా వచ్చే ప్లాన్ చేసుకోండి. ఓకే, ఫోటో గ్యాలరీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అంబేద్కర్ తన రాజకీయ జీవితాన్ని దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం వాదించడం ద్వారా ప్రారంభించారు. కార్మిక వర్గం, ముఖ్యంగా దళితుల ప్రయోజనాలను శోషించడానికి ఆయన 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఈ కమిటీకి చైర్మన్గా ఎన్నిక కావడం యావత్ దేశానికి గర్వకారణం. ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తుంది. కులం, మతం, జాతి, లింగభేదం లేకుండా అందరూ సమానమేనని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. ఆయన ఒక నవభారత శిల్పి. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన దళితుల విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మహిళల హక్కుల కోసం కూడా ఆయన గట్టిగా పోరాడారు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ మతం శాంతిని, సమానత్వాన్ని బోధిస్తుందని ఆయన విశ్వసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాంతం సమాజంలోని బలహీన వర్గాల కోసం పోరాడారు.
ఆయన చూపిన బాట నేటికి మనకి మార్గదర్శకంగా ఉంది. ఆయన ఆశయాలను కొనసాగించడం మన అందరి బాధ్యత. డాక్టర్ అంబేద్కర్ ఒక గొప్ప నాయకుడు, సంఘ సంస్కర్త, రాజ్యాంగ నిర్మాతగా ఎప్పటికీ చిరస్మరణీయుడు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శం. భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. కేవలం ఒక న్యాయవాదిగానో రాజ్యాంగ నిర్మాతగానో మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, అణగారిన వర్గాలకి ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోయారు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే ఒక అద్భుత గాథ. మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను 12 గంటల నుండి 8 గంటలకు తీసుకువచ్చారు. బాబాసాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా ఈయనే. ఆయన తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలోనే ఒకరిగా పేరొందారు. పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు కోసం బిఆర్ అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ఉన్న 3 ఏళ్లలో అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీతో 6, ఫిలాసఫీతో 5, హ్యూమనిటీస్లో 4, పాలిటిక్స్లో 3, ఎలిమెంటరీలో ఫ్రెంచ్, జర్మనీలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1955లో అంబేద్కర్ రాసిన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తర్వాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టుల్లో మాస్టర్. హిందీ, సంస్కృతం, పాళీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, గుజరాతీ 9 భాషల్లో బిఆర్ అంబేద్కర్కు మంచి పరిజ్ఞానం ఉంది. అంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులాత్మకంగా అధ్యయనం చేశారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దర్శనీకుడు, సర్వమానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌలో ఒక దళిత మహార్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్రం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుందాం. స్వాతంత్రం తర్వాత తొలి న్యాయ మంత్రి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన పదవీ కాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలను, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. 1923లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. దీని లక్ష్యం మన దేశంలోని అణగారిన వర్గాలకు, ప్రజలకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, వారి ఆర్థిక స్థితిని పెంచడం. భారతదేశం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానికి విద్య, ఉద్యమించు, సంఘటితం అనే నినాదంతో ఆయన ఒక సామాజిక ఉద్యమాన్ని కూడా నడిపించారు. అన్ని మానవుల సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించాలని ఆయన కోరుకున్నారు. అలాగే 1927లో అంటరాని వారికి సమాన హక్కులను స్థాపించడం కోసం మహారాష్ట్రలోని మహద్లో ఒక పాదయాత్రకు నాయకత్వం వహించారు. దళితులు, ప్రజా చౌదార్ సరస్సు నీటిని తాకడానికి లేదా రుచి చూడడానికి అనుమతించబడలేదు. కుల వ్యతిరేక, పూజారి వ్యతిరేక మరియు ఆలయ ప్రవేశ ఉద్యమాలు వంటి సామాజిక ఉద్యమాలను ప్రారంభించినందుకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. 1930లో మహారాష్ట్రలోని నాసిక్లోని కలారం ఆలయంలో ఆలయ ప్రవేశ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన గురించి చెప్పాలంటే ఈ ఒక్క చిన్న వీడియో అయితే సరిపోదు. మొత్తానికి ఫోటో గ్యాలరీ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫోటో గ్యాలరీ కోసం వర్క్ చేసిన వాళ్ళకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు, నిజంగా సూపర్. ఆల్రెడీ మీకు టైమింగ్స్ అయితే చెప్పాను కదా, ఇదిగోండి గ్యాలరీ టైమింగ్స్ ఇవి. మీకు అవుట్డోర్ పార్క్ అయితే
ఒక 15 మినిట్స్ 8 వరకు అలా ఉండొచ్చు మేబీ అంతే. 10 to 8 అంతే అనమాట. గ్యాలరీ టైమింగ్ అయితే 7:30 అనమాట. లోపలికి వెళ్ళి గ్యాలరీ చూసి బయటకు వచ్చేపాటికి చీకటి కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది లైటింగ్లో కూడా చూస్తుంటే. అదిగోండి ఒకసారి స్టాచ్యూని చూడండి, అసలు ఎంత అంటే అంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకెంత తిరిగాక పొట్ట లోపల నుండి ఆకలి కేకలు వస్తుంది. ఇంక పొట్టలో ఏమైనా పడేద్దామని చెప్పి ఇక్కడ ముంత మసాలా మిక్చర్ కనిపించింది. ఇంకా అడిగితే 40 రూపీస్ అన్నారు. బజ్జీ మిక్చర్ అయితే 40, అదే 30 రూపీస్ అన్నారు. ఇంక సరే అని చెప్పి తిందాం అని చెప్పి ముంత మసాలా మిక్చర్ చెప్పుకున్నాను. 40 రూపీస్ అయ్యింది. మీకు అసలు అవుట్ సైడ్ వ్యూ చూపిలే కదా, వెళ్ళడం గ్యాలరీలోకి వెళ్ళిపోయాను. ఒకసారి జస్ట్ ఒక లుక్ వేసుకోండి అవుట్ సైడ్. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం. ఇంకా కొన్నాగా మిక్చర్ కూడా, బజ్జీ మిక్చర్ కూడా తిన్నాను. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. 40 రూపీస్ అంట. మీకు ఇక్కడ పార్కింగ్ దగ్గర ఇలా గార్డెన్లో కూడా కూర్చుంటారు. దీనికైతే కాస్ట్ ఏమి ఉండదు అనమాట, టికెట్ ఏమి ఉండదు, చక్కగా వచ్చి కూర్చోవచ్చు. ఈ రోజు వీడియో బ్లాగ్ అయితే ఇదే అనమాట. మన విజయవాడలో ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందో మీరైతే కామెంట్స్ చేయండి, నాకు సజెస్ట్ చేయండి. నేనైతే వెళ్ళి కంపల్సరీ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.